హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో మనమైతే చూడబోతున్నాం. అలాగే పీడిఎఫ్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పార్ట్ ఏ కావచ్చు, పార్ట్ బి కావచ్చు, రెండింటి మీద కూడాను దాదాపు 2000 పైగా మీకైతే బిట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. 150 రూపీస్ అనేటువంటి నార్మల్ కాస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బిట్స్ అనేటువంటివి రీచ్ అవ్వాలి, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత బెనిఫిట్ అనేటువంటిది పొందాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో అతి తక్కువ కాస్ట్కి అయితే 150 రూపీస్కి మనము పీడిఎఫ్ బిట్స్ అనేటువంటివన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, సో దీంట్లో నుంచి కొంతమంది అయితే అనుకుంటుండొచ్చు యాజ్ ఇట్ ఈస్కి ఇదే బిట్స్ వస్తాయని చెప్పేసి. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బిట్స్ అనేటువంటివి అయితే మనం ఎవరు కూడా చెప్పలేమన్నమాట. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనం ఏదైతే సిలబస్ అయితే ఏదైతే నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారో ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనం బిట్స్ అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు రెగ్యులర్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి మన క్లాసెస్ కనుక ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మీకు వాటి గురించి అయితే పూర్తి అవగాహన అయితే ఉంటుందన్నమాట. మన దాంట్లో ప్రొవైడ్ చేసేటువంటి బిట్స్ కూడా మీకు ఎంత డెప్త్గా అనేటువంటివి అయితే ఉంటాయనేది. సో ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని దృష్టిలో ఉంచుకొని అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ బేస్డ్ మీదగానే మనం బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ మనం ప్రిపేర్ చేసినటువంటి బిట్స్లో అయితే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, లేదంటే సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ మీద కూడా కావచ్చు, సో మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు సక్సెస్ అయిపోయి ఒకవేళ జాబ్ వచ్చినటువంటి పక్షంలో 150 రూపీస్ అనేటువంటిది ఒక పెద్ద అమౌంట్ అయితే కాదని నేనైతే భావిస్తున్నాను అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్కి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంటాయి. సో 150 రూపీస్ అనేటువంటిది అయితే మీరు పే చేసి వాట్సాప్లో కనుక పెట్టినట్లయితే మీకు వెంటనే పీడిఎఫ్స్ అనేటువంటివి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మీరు టెలిగ్రామ్లో కనుక ఇప్పటివరకు లేకపోయినట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ ఎస్పీ అని చెప్పి మన ఛానల్ నేమ్ కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మన ఛానల్ గ్రూప్స్ అనేటువంటివి అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో వాటిలో నుంచి మీరైతే ఇవి తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. దీంట్లో వ్యాధితో ఉన్నటువంటి కణజాలంలో మనం ఉపయోగించిన ఔషధం వలన కలిగిన మార్పును ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాం. ఫార్మరోఫోబియా, ఫార్మకోగ్నిస్, ఫారెక్స్ థెరపీ, ఫార్మక్రైస్. దీంట్లో వ్యాధితో ఉన్నటువంటి కణజాలంలో మనం ఉపయోగించిన ఔషధం వలన కలిగిన మార్పును ఏమని పిలుస్తాము? ఆప్షన్ బి ఫార్మకోగ్నిస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 2, ఔషధం గురించి వ్రాయు గ్రంథమును ఏమంటారు? ఫార్మకోఫియా అని పిలుస్తాం అన్నమాట. క్రింది వానిలో ఏది గ్లూకోజ్ను కలిగి ఉన్నటువంటి ఔషధం? గైకోజైడ్స్ అనేటువంటిది గ్లూకోజ్ను కలిగి ఉన్నటువంటి ఒక ఔషధంగా చెప్తాం. క్రింది వానిలో దేనిని కాలేయ సంబంధిత ఔషధంగా పరిగణిస్తారు? లివర్ ఎక్స్ట్రాక్ట్స్, లివర్ ఇంటాక్ట్స్, లివర్ కార్సినా, లివర్ ఫినాల్. వీటిలో లివర్ ఎక్స్ట్రాక్ట్స్ని కాలేయ సంబంధిత ఔషధంగా పరిగణిస్తాము. ప్రకృతి నుండి దొరికిన ముడి పదార్థంగా తీసుకొని దాని నుండి ఔషధం తయారు చేస్తే ఏమని పిలుస్తారు? సహజ ఔషధాలు అని పిలవడం జరుగుతుంది. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా కొన్ని రకాల మందులను కనుగొనడం జరుగుతుంది. అయితే దానిని ఏమని పిలుస్తారు? బయోసింథటిక్ ఔషధాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, జీర్ణకోశ అవయవాల మీద పనిచేయు ఔషధాలు? జామ్రజోల్. బ్యాక్టీరియా కణకవచం తయారీని నిరోధించడానికి ఉపయోగపడేటువంటిది ఏంటిది? పెన్సిలిన్ అనేటువంటిది అయితే ఉపయోగపడుతుంది. బరువులు, తూనికల గురించి తెలిపేటువంటి శాస్త్రం మెట్రాలజీ అనేటువంటి శాస్త్రం బరువులు మరియు తూనికల గురించి తెలిపేటువంటి ఒక శాస్త్రంగా చెప్తాం. పర్యావరణంలోని గాలిని మరియు నీటిని కలుషితం చేసేటువంటి రసాయనాలను తయారీని, మార్కెట్ను, వినియోగంను ఈ సంస్థ నియంత్రిస్తుంది. పర్యావరణంలోని గాలిని
మరియు నీటిని కలుషితం చేసే రసాయనాలను, అలాగే తయారీని, మార్కెట్ను, వినియోగాన్ని ఈ సంస్థ నియంత్రిస్తుంది అనమాట. ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఈపీఏ, ఎఫ్డిఏ, డిఈఏ మరియు అన్ని. వీటిల్లో ఈపీఏ అనేటువంటి సంస్థ అనేటువంటిది అయితే నియంత్రించడం జరుగుతుంది. ఏదైనా ఒక రసాయనాన్ని తీసుకునేటప్పుడు కొన్ని పశువులు దానికి అలవాటు పడి పదే పదే ఆ ఔషధాన్ని తీసుకున్నట్టుకు ప్రయత్నిస్తుందన్నమాట. అయితే ఆ మందుకు అలవాటు పడిన ఆ పద్ధతిని మరియు ఆ రసాయనాలను ఏమంటారు? కంట్రోల్ సబ్స్టేషన్స్ అని పిలవడం జరుగుతుంది. కంట్రోల్ సబ్స్టేషన్స్. ఈ క్రింది ఏ షెడ్యూల్ నుండి ఔషధ తయారీ మరియు ఔషధ దిగుమతిని నియంత్రిస్తుంది? షెడ్యూల్ ఏ. చర్మం మీద ఉన్న కొన్ని వ్యాధులను మరియు చర్మంపై ఉన్న పుండ్లను మరియు వివిధ రకాల చర్మపు వ్యాధులను నయం చేయడానికి ఈ క్రింది పద్ధతిని వాడుతారు. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి. చర్మం మీద ఉన్న కొన్ని వ్యాధులను మరియు చర్మంపై ఉన్న పుండ్లను మరియు వివిధ రకాల చర్మపు వ్యాధులను నయం చేయడానికి ఈ క్రింది పద్ధతిని వాడతాం. ఏంటా పద్ధతి? స్ప్రేయింగ్ అనేటువంటి పద్ధతిని. నెక్స్ట్ 14th క్వశ్చన్. కొన్ని రకాల పౌడర్లను బెల్లం లేదా మెలాసిస్తో కలిపి నాలుక మీద గల ప్యాలెట్స్ మీద ఉంచడాన్ని ఏమంటారు? బాలింగన్, స్టమక్ ట్యూబ్, డ్రెంచింగ్, ఎలక్ష్యూరీ. సో ఎలక్ష్యూరీ అని పిలుస్తుంటాం అన్నమాట. రబ్బరు ట్యూబ్లను పశువులు కొరక్కుండా వాయువును వాడుతారు. అంటే ఏ గ్యాస్ని? సోలిను, మౌత్ గ్యాసు, కార్బన్ డైఆక్సైడ్ మరియు H2O2. వీటిల్లో మౌత్ గ్యాస్ని అయితే వాడుతాం అన్నమాట. పశువుల యొక్క యోని మార్గం గుండా ఏఐ గన్ ద్వారా ఔషధంను ఎక్కించడాన్ని ఏమంటారు? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్ అని పిలుస్తాం అన్నమాట. సో ఏమంటాం? పెసరిస్, కార్వెయిన్, వాల్యుయేషన్, ప్లంగర్. ఇంట్లో పశువుల యొక్క యోని మార్గం గుండా ఏఐ గన్ ద్వారా ఔషధాన్ని ఎక్కించడాన్ని పెసరిస్ అంటాం. ఎస్సి పద్ధతిలో ఎక్కడ ఔషధాన్ని ఇస్తారు? యోని దగ్గర, జీర్ణాశయం, డొక్క ప్రాంతం, పంటి మీద. సో ఈ పద్ధతిలో డొక్క ప్రాంతంలో అయితే ఔషధాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఐవి అంటే దేని ద్వారా ఔషధాన్ని పంపిస్తారు? ధమనులు, చర్మం, నాలుక మరియు సిరలు. పొటాషియం క్లోరైడ్ను గ్రాములుగా వాడితే దానిని ఎక్స్టిటెంట్ ఎలక్ష్యూరీ అంటారు. అంటే ఎన్ని గ్రాములు వాడితే? 35 గ్రాములు వాడితే. తర్వాత 1 లీటర్ సింపుల్ టించర్స్ తయారీకి ఈ క్రింది ఫార్ములాను సరిగా గుర్తించండి. ఇంట్లో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అనమాట. జింజర్ టించర్స్, జింజర్ 500 గ్రాములు, ఆల్కహాల్ 90% అనమాట.